Hospital. I take great pride to inform you all that we have done one of its rare surgery, a neurosurgery, by our renowned neurosurgeon Dr. Sanjay and his team members. I also would like to thank you all for being here on behalf of the Medicover Hospital. I would now request Sanjay sir to share some insights about the same. Thank you. జంక్షన్ దగ్గర సర్వైకోమెడ్యులరీ జంక్షన్ అంటారు. అక్కడ ముందు భాగంలో గడ్డ రావడము, అది ఆ జంక్షన్ మీద తీవ్ర ఒత్తిడి కలగజేయడం జరిగింది. దానికి శస్త్రచికిత్స ఒకటే మార్గము. అయితే ఈ శస్త్రచికిత్స అది చేయకపోతే శ్వాస ఆగిపోవడం, ప్రాణం పోవడం జరుగుతుంది ఏదో ఒక నాటికి, ఒక సమయానికి. అది అందుకని ఈ శస్త్రచికిత్స చేసి మొదటిసారి వరంగల్లో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స మెడికవర్ హాస్పిటల్ వరంగల్ నందు నిర్వహించడం జరిగింది. దీనిలో ఈ గడ్డని తీసివేయడం జరిగింది. ఆయనకి మైక్రోస్కోప్ ద్వారా ఇది చేస్తూ డ్రిల్ మైక్రోస్కోప్ ద్వారా ఫొరాన్ మ్యాగ్నా డీకంప్రెషన్, C1 పోస్ట్ ఆర్చ్ ఎక్సిషన్, C2 లామినెక్టమీ అండ్ ఎక్సిషన్ ఆఫ్ ద ట్యూమర్ చేయడం జరిగింది. ఇది ఇంట్రాపరేటివ్ మోటార్ అండ్ సోమటోసెన్సరీ ఓక్ట్ పొటెన్షియల్ మానిటరింగ్లో జరిగింది. అంటే పేషెంట్ శస్త్రచికిత్స జరుగుతున్న టైంలో కూడా స్టిమ్యులేట్ చేయడము, చేయి కాలు కదలిక చూసుకోవడము, స్పర్శ చూసుకోవడము, యాంప్లిట్యూడ్స్ రికార్డ్ చేసుకుంటూ వాటిలో ఏమైనా తక్కువ అవుతుందా అని చూసుకుంటూ, సో ఎటువంటి చేంజ్ లేకుండా చేయడం జరిగింది. మామూలుగా ఈ శస్త్రచికిత్సలో ప్రమాదం ఏంటంటే కొద్దిగా ఒత్తిడి పడినా కూడా శ్వాసనాళాల మీద ఒత్తిడి పడడం వల్ల శ్వాస ఆగిపోవడం, ఆ తర్వాత ఇక వెంటిలేటర్ మీద ఉండడం, తర్వాత ప్రాణం పోవడం జరుగుతుంది. అట్లా కాకుండా చేతుల కాళ్ళు బలహీనత కూడా రాకుండా, అదే కాక చేతుల కాళ్ళు బలహీనత ఏదైతే ఉన్నిందో, టైట్నెస్ ఏదైతే ఉన్నిందో, స్పర్శ తగ్గడం, ఇవన్నీ కూడా మెరుగు అవ్వడము జరిగింది ఆపరేషన్ తర్వాత. ఇప్పుడు పేషెంట్ డిశ్చార్జ్ కండిషన్కి ఉన్నారు. బాగా జరిగి ఈ శస్త్రచికిత్సలో ఈ ఎనస్థీషియాలో డాక్టర్ వాసు ప్రకాష్ గారు, తర్వాత న్యూరో సర్జరీలో డాక్టర్ కిషోర్, డాక్టర్ ఉనేష్ మహమ్మద్ గారు, తర్వాత క్రిటికల్ కేర్లో డాక్టర్ లక్ష్మీ దీపక్ గారు, వాళ్ళ ప్రతి స్టేజ్లో కూడా ఈ పేషెంట్ని గమనించుకోవడము ఇది చేయడం జరిగింది. దాంతో విజయవంతంగా ఈ శస్త్రచికిత్స నిర్వహించి రోగి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కండిషన్కి ఉన్నారు.